అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజితా శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఎందుకంటే నా లాస్ట్ వీడియో అందరూ బాగా చూశారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇది లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఆ వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను. మా మామ కూతురు బర్త్డే చూసేయండి. హలో అంటే నాకు మంచి మమ్మీ ఆ వీడియో పనిచేస్తాను. నవ్వు I've given you enough of photos, enough. Is it? That's what I have been doing. First happy day. ये क्या कोई तो किसी को रखना पड़ेगा फिर. नहीं अच्छा है ऐसे. चलो आते हो कोई चॉकलेट भी సో అలా మా సమైరా సెకండ్ బర్త్డే చాలా బాగా జరిగింది. సమైరాది ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది, మేము వెళ్ళలేదన్నమాట. సో సెకండ్ బర్త్డే కన్నా నేను అటెండ్ అవ్వాలి అని వెళ్ళాను. అండ్ అక్కడి నుంచి నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత మా అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చినాను అనమాట. బికాజ్ అందరూ అక్కడ హైదరాబాద్లో పక్కనే ఉంటారు. సో ఇది మా అన్న కూతురు. ఇందాక బర్త్డే చూసిందేమో మా మామ కూతురు. సో అక్కడ అయిపోయింది, అందరి ఇంట్లో ఉన్నాను, వాళ్ళతో టైం బాగా స్పెండ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను. నా కోడలు మంచి యూట్యూబర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎంత మాట్లాడుతుందో, అందుకే దాంతో వీడియో చేస్తున్నాను. హలో గైస్, ఈరోజు ఫింగర్కి నెయిల్స్కి ఎలా నెయిల్ పాలిష్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం బ్లూ కలర్ ఇది వేసుకోవాలి, తర్వాత ఈ కలర్ వేసుకోవాలి ఇట్లా, తర్వాత ఈ మెచ్చి పింక్ కలర్ వేసుకోవాలి. దాని లోపల మీరు వేసేస్తూ ఉండాలి. తర్వాత ఈ కలర్ వేయాలి. ఇక అప్పుడు బ్రౌన్ కలర్. ఫస్ట్ ఇలా పూసుకోవాలి, వ్యాసలీన్ పూసుకున్న తర్వాత ఇట్లా నీళ్ళ డ్రాప్ వేయాలి. తర్వాతనే నీటిలో చేయి పెట్టాలి మనం వేసిన దాంట్లో. ఒక ట్రై చేస్తాను. తాత ట్రై చేసిన తర్వాత ఇలా చేయాలి. తాత వేలు ఇలా పెట్టేయాలి. వేలు పెట్టుకున్నప్పుడు ఇలా అవుతుంది. అప్పుడు మీరు కొంచెం సో మీకు ఈ పార్ట్కి అర్థమైపోయింది కదా, మా నెయిల్ ఆర్ట్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. అట్లీస్ట్ మేము నెయిల్ ఆర్ట్ చేసే ముందు ఒక వీడియోనా చూసి చేసింటే బాగుండేదేమో. నేను ఎప్పుడో నా కాలేజ్ డేస్లో ట్రై చేసింది, పాపం నా కోడల మీద ఇప్పుడు ట్రై చేస్తున్నాను. కానీ చాలా స్టెప్స్ మర్చిపోయినాను, లేదంటే
నేను ఊరికి వచ్చేయాలి, నా బస్సు ఉన్నింది. మేబీ దాని నుంచి నేను టెన్షన్లోనేమన్నా ఇదేందోనో నాకు తెలీదు. మా వదిన మాకు మిడిల్లో బాగా హెల్ప్ చేసింది. మా వదిన ఫుల్ హెల్ప్ చేస్తూ ఉన్నింది. మా అన్న వీడియో తీస్తూ ఉన్నాడు, కానీ మేమైతే చాలా ఇది చేసినాము. కానీ నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే తను ఎంత మాట్లాడుతుందంటే మా వదినని అడుగుతాను, తనది ఒక వీడియో ఉండాలి, ఒక్కతే ఫోన్ తీసుకొని బ్లాగర్ లాగా ఇల్లు చుట్టూ తిరుక్కొని వాళ్ళు ఎంత క్యూట్గా ముద్దుగా మాట్లాడుతూ ఉన్నిందనమాట. సో దానికోసమే దాని ఒక మెమొరీ నాతో ఉండిపోవాలి అనేసి నేను ఈ వీడియో చేశాను. నాకు ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అవసరం లేదు, తనతో నాకు వీడియో వచ్చింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో దానికోసం మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకొకటి చెప్పాలంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ రోజు. ఎందుకు అయ్యో ఫ్లాప్ అయిపోయింది కదా లియా పాప, నీతో ఫస్ట్ వీడియో ఇది అని సడన్గా నన్ను పిలిచి ఇట్స్ ఓకేలే అత్త, వి ట్రైడ్ ఆ లెవెల్ బెస్ట్. ఎంత క్యూట్గా మాట్లాడుతుంది, ఎంత నాలెడ్జ్ ఉందంటే ఈ పాపకి, నిజంగా చాలా నాలెడ్జ్ ఉంది ఆ పాపకి. అండ్ తర్వాత నాకు ఇక్కడ చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే రేపొద్దున లియా పాప పెద్దగైనా సమైరా పాప పెద్దగైనా ఇట్స్ ఓకే, చిన్న చిన్న బిట్స్ అయినా వాళ్ళకి గుర్తుండేలాగా నా దగ్గర ఏదో ఒక మెమొరీ వాళ్ళకి ఉంటుంది కదా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ నిషాన్, నీతన్, సాత్విక్ వీళ్ళది కూడా వీడియోస్ తీసుకొచ్చాడ, కానీ బాయ్స్ కదా మనకు మాటిండ్రు. దాని నుంచి ఇంకా మేము బయటకంతా వెళ్ళున్నాము, మా పెద్ద మామ వాళ్ళతో కలిసి, చిన్న అత్తతో కలిసి చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. బై ద వే మిడిల్లో ఒక ముస్లి కనపడుతుంది కదా, షీజ్ నాన్ అదర్ దెన్ మా అమ్మమ్మ. నేను ప్రేమతో ముస్లి అంట. పాపతో కాదు బంగారు తల్లి, అది బాగాలేదే. మమ్మీతో కొత్త కాటన్ ఇప్పించుకో, సరే మమ్మీతో హ్యాండ్ క్లీన్ చేయించుకో, నార్మల్ పెయింట్ వేసుకున్నాం, నార్మల్ పాలిష్ వేసుకో. దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి గాడ్ చేయాలి. నువ్వు ముందు నన్ను క్లీన్ చేయనియవు, నువ్వు క్లీన్ చేసుకోవా, ఊరికే కాటన్ అయిపోతున్నావు. సారీ గాయ్స్, ఫస్ట్ మన చేతులకి ఒక రోజు వేసుకొని తింటాం, నెయిల్ పాలిష్ ఒక రోజు చేసుకొని తింటాం. దాన్ని కాటన్తో రివ్వు, కాటన్లో రివ్వు అని వేసుకొని తెచ్చుకోదా రెడీగా. యానా మనం నైట్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు వేసుకున్నా బాగుంటుంది. ఏం పర్వాలేదు, ఇదాకా ఇది న్యాచురల్ అంటావా? ఇది న్యాచురల్ అంటావా? చెప్పు గాయస్, మా అలాగే మీరు మిస్టేక్ చేయొద్దండి, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్పు ఒక చూపే, చెప్పు. అది ఒకటి ఏమో నువ్వు తీపిచ్చుకో. ఇప్పుడు నార్మల్ ఇది చేసుకున్నాం. దాంతో ఏం పని నీకు? అది వద్దు నాన్న, అది గెలిచేయింది కాటన్ ఆల్రెడీ. ఓకే లియా మమ్మీతో క్లీన్ చేయించుకోలే అమ్మ, ప్లీజ్. 1 2 3 గో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ తెలియాల ఛానల్. ఇప్పుడు ఏం చెబుతున్నా? మన లేడీస్ అండ్ జెంటల్మెన్ ఏం చెబుతున్నా అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ మనము ఈ పింక్ కలర్ చేసుకుందాం. నన్ను అత్తకి బ్రౌన్. ఇది నాకు, నేను నీకు పెడతా, నువ్వు నాకు పెట్టు. ఫస్ట్ మన నేమ్స్ ని బాగా తూచుకోవాలి. ఇంత ముందే వేసుకుంటారు కదా, అది ముందే తూచుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఫస్ట్ పెడతావా, నేను నీకు ఫస్ట్ ఎప్పుడైనా పెడతానా? మనం ఎప్పుడు ఇదే నెయిల్ పాలిష్ బాగాలేదే అనుకుంటూ ఉంటాము కదా, ఆ సమయంలో ఈ ఛానల్ చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కొంచెం ఎవరికైనా నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.